పార్లమెంట్లో సోనియా గాంధీతో మాట్లాడుతున్న సీఎం రేవంత్, ఫోటోలు ప్రియాంక గాంధీ. ఢిల్లీలో సీఎం బిజెపి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ. ఎన్హెచ్ఎం బకాయిలు రూపాయలు 693 కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. దాదాపు 4 గంటల పాటు పార్లమెంట్లోనే సీఎం నామినేటెడ్ పోస్టులు కేబినెట్ విస్తరణలో పార్టీలో చేరికపై చర్చ కూడా జరిగిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కొత్తగా గెలిచినటువంటి అనేక మంది కేంద్ర మంత్రులను కూడా కలిసిన నేపథ్యం ఉంది. అక్కడ చాలా వరకు చర్చలు పెట్టిలో ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి వనరులు ఏవైతే తెలంగాణ రావాల్సిన డబ్బు ఏదైతుందో అవన్నీ కూడా రావాలని కూడా ఆయన చర్చలు పెట్టినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఢిల్లీ పర్యటన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా బిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన సీఎం రెండో రోజు కూడా అంతే బిజీగా కనిపించారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని వెంటనే రిలీజ్ చేసి రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలను ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన చాంబర్లో సమావేశమయ్యారు. నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన 693.13 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వైద్య ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని, ఆయుష్మాన్ భారత్ రూల్స్ అన్నింటినీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 5,109 బస్తీ దవాఖాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సమర్థంగా నిర్వహిస్తామని కూడా చెప్పిన నేపథ్యం కూడా ఉంది మనం చూస్తున్నాం.